నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒక సినిమా నుంచి మరొక సినిమాకు అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇటీవల కాలంలో హీరోగానే కాకుండా నిర్మాతగా తన సత్తాను చాటుకుంటున్నారు. తొలి సినిమా నుంచి వైవిధ్యమైన కంటెంట్, హైలీ టెక్నాలజీని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేస్తూ సినిమా నిర్మాణం విషయంలో తన తాతకు తగిన మనవడు అనే ఫీలింగ్ కలిగించడంలో సక్సెస్ అయ్యారు. అయితే తాజాగా తన కొత్త సినిమా విషయంలో ఇండస్ట్రీనే కాకుండా ఆడియన్స్ కి షాక్ ఇచ్చే ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు. కళ్యాణ్ రామ్ యాక్టర్ గా ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తారనే విషయం తన సినిమాల ద్వారానే చెప్పాడు. ఆయన నటించిన అతనొక్కడే, పటాస్ నుంచి మొన్నటి బింబిసార వరకు కూడా కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ హిట్స్ మీద హిట్స్ కొట్టాడు. ఇక కొన్ని సినిమాల ద్వారా తెలుగు సినిమాకు కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ సినిమాపై తనకున్న తపనను చాటేస్తుంటాడు. కేవలం ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రమే కాకుండా నటుడిగా తనలోని ప్యాషన్ ను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆయన నటించిన సినిమాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తాజాగా తన కెరియర్ లో 21వ సినిమాగా రూపొందుతున్న NKR21 మూవీతో అంచనాలు పెంచుతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో హై రేంజ్ వాల్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడని చెప్పాలి. తన కెరియర్ లో మైలురాయిగా నిలిచే కథ, కథనాలు, ప్రొడక్షన్ వాల్యూస్ తో సిద్ధమవుతున్నాడు. ఇక తాజాగా తన కెరియర్ లో 21వ సినిమాగా రూపొందుతున్న NKR21 మూవీతో అంచనాలు పెంచుతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో హై రేంజ్ వాల్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడని చెప్పాలి. తన కెరియర్ లో మైలురాయిగా నిలిచే కథ, కథనాలు, ప్రొడక్షన్ వాల్యూస్ తో సిద్ధమవుతున్నాడు. NKR21 సినిమా కోసం కళ్యాణ్ రామ్ చేసిన ప్లాన్ చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఈ సినిమాను మొత్తంగా 1000కి పైగా ఆర్టిస్టులతో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ మూవీ కోసం కనీవిని ఎరుగని స్థాయిలో సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ కోసం సుమారుగా 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్, డ్రామాతో పాటు పీరియాడిక్ మూవీగా రూపొందిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కనీవిని ఎరుగని విధంగా ఉంటాయనేది టాక్. ఇక నిర్మాతగా తన సోదరుడు NTR తో కలిసి దేవర సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రొడక్షన్ బాధ్యతను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.